హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వర్షాకాలాన్ని ఎక్కువగా దొరికే స్వీట్ కార్న్తో నేను స్వీట్ తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా స్వీట్ కార్న్ ఇలా గింజలు తీసుకోవాలండి. ఇలా గింజలు తీసుకుని ఒక 2 times వాష్ చేయాలండి. ఇవి నేను గింజలు ఇలా వచ్చుకుని 2 times వాష్ చేసి ఈ విధంగా వాటర్ మొత్తం తీసేయాలి. 2 times ఇలా కడుక్కొని ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద వాటర్ లేకుండా ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించినట్టు విధంగా వేసుకోవాలండి. ఒక 20 నిమిషాలు ఇలా ఎండలో పెట్టాలండి. వాటర్ అంతా ఆరిపోతుంది. ఎందుకంటే స్వీట్ కార్న్లోని వాటర్ ఎక్కువ ఉన్న దాని మీద నేను ఆరబెడుతున్నానండి. చూసారా, ఈ విధంగా ఆరిపోవాలండి. ఈ విధంగా మనం తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకొని రుబ్బుకోవాలండి. ఒకేసారి వేయకూడదు. దీంట్లో 2 యాలకులు, కొద్దిగా షుగర్ వేసుకోవాలండి. షుగర్ లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం వేయడం వల్ల తొందరగా మాడిపోతుందండి. షుగర్ వేయడం వల్ల స్లోగా అవుతుందని షుగర్ వేసానండి. సో ఈ మిశ్రమాన్ని ఇలా పేస్ట్ కింద ఇలా మెత్తగా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి. సో ఇది కొంచెం వాటర్ కింద ఉంది, అందుకని నేను బియ్యం పిండి యాడ్ చేశాను. బియ్యం పిండి లేకపోయినా పర్లేదండి, మైదా పిండి అయినా వేసుకోవచ్చు. సో ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మనకి ఏ షేప్ కత్తా షేప్లో వేసుకోవచ్చండి. నేను స్పూన్ తోటి వేసాను, లేదంటే బూర్ల కింద కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని బూర్ల కింద కూడా వేసుకోవచ్చండి, మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. సో బెల్లం వేయడం వల్ల ఏమవుతుందో తొందరగా మాడిపోద్ది. షుగర్ వల్ల కొంచెం స్లోగా ఎర్రగా గోధుమ రంగు టైప్లో వస్తాయండి, అందుకని షుగర్ వేసాను. బెల్లం వల్ల మాడిపోతాయి, కానీ మీకు బెల్లం ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేను కొన్ని ఇలా బూర్ల కింద కూడా వేసాను. మా పిల్లలకి ఇవంటే చాలా ఇష్టమండి. సో తొందరగా ఈజీగా కూడా అయిపోతాయి. ఈ వర్షాకాలాన్ని కూడా ఎక్కువగా దొరికే స్వీట్ కార్న్ కాబట్టి అంత మాటలు ఉడకబెట్టి వాళ్ళకి రకరకాలుగా చేయొచ్చు. ఈ విధంగా కూడా చేయొచ్చండి. సో పిల్లలు ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా తయారు చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇవి. సో ఈ గోధుమ రంగు వచ్చినాయి కదండి, ఇవి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ రంగు వచ్చాయి మరీ మాడిపోతాయండి, దగ్గరుండి ఇవి చేసుకోవాలి. మా పెద్ద పాప కంటే ఇవి చాలా ఇష్టమండి. సో తన కోసమని వండాను. ఎలాగో ఉంటున్నాను కదా అని ఈ వీడియో తీసానండి మీ అందరి కోసం. సో మా పాపకైతే బాగా నచ్చినాయండి ఇవి.